సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే జడ్జి కన్నీటి పరమతమయ్యారన్నమాట. దేశ అత్యున్నత స్థాయి న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నమాట. 13 సంవత్సరాలుగా పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ లో ఉన్న 31 సంవత్సరాల హరీష్ రాణా మెర్సీ కిల్లింగ్ కు అనుమతి ఇచ్చింది. అసలు ఎందుకు అలాగే ఇచ్చింది? ఇది దేశంలోనే తొలిసారి అంటా ఉన్నారు. అసలు అనేది పూర్తి వివరాలు మనం పూర్తిగా ఈ వీడియో తెలుసుకుందాం. పాసిన్ యుధనేసియా అంటే నిష్క్రియాత్మక దయ మరణం అన్నమాట. కారణ్య మరణానికి అంగీకరించింది. 2018 కామన్ కాజ్ తీర్పును అమలు చేసిందన్నమాట. కారణ్య మరణాన్ని అనుమతించిన మొట్టమొదటి కేసు ఇదే కావడం ప్రాధాన్యతకు సంతరించుకుంది. తీర్పు పాఠాన్ని చదివి వినిపించే సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్దివాలా, జస్టిస్ కేవి విశ్వనాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారన్నమాట. కన్నీరు పెట్టుకున్నారు. ఒక దశలో పార్దివాలా గొంతు గద్గద పోయిందన్నమాట. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా వైద్య సాయం తొలగింపుపై స్పష్టత ఇచ్చింది. హరీష్ కు వైద్య సాయం తొలగించడం మానవతా దృక్పథంతో కూడిందని, చట్టబద్ధంగా ఆమోయోగమని కోర్టు స్పష్టం చేసిందన్నమాట. అసలు అతని గురించి మనం పూర్తిగా వివరాలు తెలుసుకుంటే, పంజాబ్ యూనివర్సిటీలో విద్యార్థి హరీష్ రాణా 2013లో తాను ఉంటున్న పీజీ 4వ అంతస్తు నుంచి దురదృష్టవశాత్తు కింద పడ్డాడు. సో ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి, మెదడు నరాలు చిట్లయ్యి. దీంతో ఆయన 100% క్వాడ్రిప్లెజిక్ వైకల్యానికి గురయ్యాడనమాట. కోమాలోకి వెళ్ళిపోయాడు. గత సంవత్సరాలుగా మంచానికి పరిమితమయ్యాడు. ఎటు కదలలేని పరిస్థితి అతనిది. కన్నబిడ్డను కాపాడుకోవడానికి సుదీర్ఘకాలంగా వైద్య చికిత్సలు అందిస్తూ రావడం వల్ల అటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆర్థికంగా మొత్తం చితికిపోయారు పాపం. ఏ ఒక్క రోజైనా చికిత్సను నిలిపివేస్తే హరీష్ ఊపిరి ఆగిపోతుంది, కొడుకు సజీవంగా తిరిగి వస్తాడని అతని తల్లిదండ్రులు సన్నగిల్లాయి. దీంతో చికిత్స నిలిపివేయాలని కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మెర్సీ కిల్లింగ్ కు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారణ స్వీకరించింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవి విశ్వనాథ్ తో కూడిన ఇద్దరు న్యాయమూర్తులు ధర్మాసనం విచారించింది. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు హరీష్ రాణా కుటుంబ సభ్యులు, మెడికల్ బోర్డు కేంద్ర ప్రభుత్వంతో విస్తృత చర్చలు జరిపించిందన్నమాట. ఈ ఏడాది జనవరిలో తీర్పును రిజర్వ్ చేసింది. హరీష్ కోలుకునే అవకాశం లేదని డాక్టర్లు బృందం, అదేవిధంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటి అభిప్రాయపడింది. దీంతో మెర్సీ కిల్లింగ్ పై తుది నిర్ణయం తీసుకుంది. తాజాగా తన తీర్పును వినిపించింది. హరీష్ రాణాకు అందిస్తున్న లైఫ్ సపోర్ట్ ను తొలగించడానికి అంగీకరించింది బెంచ్. కొడుకును బతికించుకోవడానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చూపిన అకుంఠిత దీక్ష, సంరక్షణ బాధ్యతలను సుప్రీంకోర్టు బెంచ్ తన తీర్పులో ప్రశంసించింది. అనేక సంవత్సరాలు గడిచినప్పటికీ వారు బాధితుడిని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకుండా కంటికి రెప్పలా చూస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. హరీష్ రాణా కేసులో 2018 నాటి కామన్ కాజ్ సుప్రీంకోర్టు తీర్పును వర్తింపు చేయలేమని వ్యాఖ్యానించిందన్నమాట. సో ఏదేమైనా కానీ దేశంలో తొలిసారి అయితే ఈ కార్యనిర్వహణాన్ని ధృవీకరించింది, అనుమతించింది అన్నమాట సుప్రీంకోర్టు. సో చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.